హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ న్యూస్ ఇన్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మలేషియన్ వీసా. మీకు తెలిసిందే కదా, మలేషియన్ వీసా ఫ్రీ ఫర్ ఇండియన్స్. అంటే మనము డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, వీసా ఫ్రీయే. కాకపోతే వీసా ఫ్రీ ఏం కాదు, మనం ఆ కంట్రీలో ఎంటర్ అయ్యేటప్పుడు, అంటే మలేషియాలో ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఆన్లైన్లో ఒక అప్లికేషన్ ఫిల్ చేయాలి. అప్లికేషన్ పేరు MDAC, అంటే మలేషియన్ డిజిటల్ అరైవల్ కార్డ్. అది ఫిల్ చేస్తే మనకు వీసా అరైవల్ ఇచ్చేస్తారు. అరైవల్ కాదు, పట్టుకొని పోతే ఆడ స్టాంప్ వేసేస్తారు. వీసా అరైవల్ కూడా ఉండదు అనుకుంటారు. వీసా అరైవల్లే. అయితే దానికోసం మనం ఏమేమి కావాలంటే 180 days పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉండాలి. తర్వాత ఏంటంటే మన దగ్గర $50 ఉండాలి. మూడోది ఏంటంటే మనకు ఎంట్రీ ఎగ్జిట్ టికెట్స్ ఉండాలి. నాలుగోది ఏంటంటే మనకు టికెట్ హోటల్ బుకింగ్స్ ఉండాలి. ఏ దాంట్లో స్టే చేస్తున్నాం అన్నీ, ప్రతి ఒక్క హోటల్ బుకింగ్, మనం స్టే చేస్తున్న హోటల్ బుకింగ్ మొత్తం వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడే మనకు అక్కడ ఎంట్రీ ఇస్తారు. అంటే ఇక్కడ ఆన్ అరైవల్ కార్డు ఆన్ అరైవల్ డిజిటల్ కార్డు ఫిల్ చేసుకొని పోయినా కూడా మనం ఇవన్నీ చూపిస్తేనే ఆయన ఎంట్రీ అవుతారు. సో అంత స్ట్రిక్ట్ ఉంటుంది మలేషియాలో. అయితే ఇప్పుడు ఒక న్యూస్ ఏంటంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది తెలియదు. ఎందుకంటే ఇంకో 1 monthలో అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్ 1st వచ్చేసింది. నెక్స్ట్ December 31st, అప్పుడు 1 month వస్తుంది. సో దాంట్లో మీరు ట్రావెల్ చేసుకోగలిగితే మీకే బెనిఫిట్. ఎందుకంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో వేరే ఏ కంట్రీలో ట్రావెల్ చేయాలన్నా కొంచెం ఎక్స్పెన్సివ్స్, కష్టమే. కానీ మలేషియాలో మనకు మంచి హోటల్ అయినా సరే 3000 నుంచి 2500 నుంచి 3500 వరకు దొరికేస్తుంది. 3 star హోటల్స్. తర్వాత ట్రావెలింగ్ కూడా తక్కువే ఉంటుంది. ఏంటంటే 10 ringgits నుంచి 12 ringgits మధ్యన ఉంటుంది ఎక్కడికి పోయినా. తర్వాత అక్కడ మనకు ఫుడ్ కూడా చీప్, ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది ఈజీగానే. ఎందుకంటే అక్కడ తమిళియన్స్ ఎక్కువ, తర్వాత మన ఇండియన్స్ కూడా కొంచెం ఎక్కువ. అక్కడ ఈజీగా దొరికేసారు. తర్వాత ఏంటంటే అక్కడ మంచి మంచి టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. లైక్ బుర్రా కేవ్స్, ఇంకా ఉన్నాయి. బుర్రా కేవ్స్ కాదు, అదే కేవ్స్ ఉన్నాయి. దాని పేరు గుర్తొస్తుంది, అది గుర్తొస్తలేదు. సో దాన్ని మెన్షన్ చేస్తా. అదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది, దాని పేరు సరిగ్గా గుర్తొస్తుంది. ఒక తప్పుగా చెప్తే క్షమించండి. తర్వాత అక్కడ ఉన్న ఇంకా టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. తర్వాత చాలా ఉన్నాయి. తర్వాత లంకావి ఐలాండ్ ఉంది. మెయిన్ ఏంటంటే మలేషియా కోలాలంపూర్ నుంచి లంకావీకి మనకు 2000లోనే ఫ్లైట్స్ దొరికేస్తాయి. 2500 నుంచి 3000 మధ్యలోనే ఫ్లైట్లు దొరికేస్తాయి. అక్కడి నుంచి మీరు ఇన్ కేస్ బ్యాంకాక్ పోవాలనుకుంటే మీకు 3500 నుంచి 4000లోనే ఫ్లైట్ టికెట్స్ కూడా దొరికేస్తాయి. ఇప్పుడు థాయిలాండ్ వీసా కూడా ఎక్స్టెండ్ చేసింది. సెకండ్ టైం కూడా ఎక్స్టెండ్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు పీక్ సీజన్ ఫర్ ట్రావెలింగ్ వాళ్ళకి థాయిలాండ్లో. ఎందుకంటే చాలామంది డిసెంబర్లోనే వస్తారు, ఎందుకంటే న్యూ ఇయర్కి ఎంజాయ్ చేయడానికి. సో అలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు ఇప్పుడు మలేషియాకి ట్రావెల్ చేస్తే, ఎందుకంటే మలేషియా చీప్ కాస్ట్లో అయిపోతుంది. థాయిలాండ్ కన్నా చీప్ కాస్ట్లో అయిపోతుంది. మనకు మ్యాక్సిమం 30,000 to 40,000లోనే మనకు మలేషియా అయిపోతుంది ఇద్దరు పర్సన్స్కి. సో మీరు అలా ఎలా ప్లాన్ చేసుకుంటుందని మీ ఇష్టం. ఎందుకంటే తర్వాత December 31st ఏంటంటే న్యూ ఇయర్ ఫస్ట్, అది నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు వీసా అవసరం పడుతుంది. వీసా అవసరం పడాలంటే మన బ్యాంక్ స్టేట్మెంట్లు, మన ట్రావెల్ హిస్టరీ ప్రతి ఒక్కటి చెక్ చేసి మనకు పీడే పెడతారు. మనం వెళ్ళలేం. ఇప్పుడే మనం వెళ్ళి కంప్లీట్ చేసుకుంటే బెటర్. నేను కూడా మేబీ ఇంకొక 3 to 4 daysలో ప్లాన్ చేసుకుంటున్నాను వెళ్ళడానికి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. సో మీరు ఏంటంటే ఇప్పుడు ఫ్రీ ఉంది కాబట్టి కుదిరితే, అందరి బొమ్మ నేను చెప్పను, కుదిరితే మీకు టైం దొరికితే మీరు ప్లాన్ చేసుకుని ఈ 1 monthలో అయిపోద్ది. ఇది పెద్ద మలేషియా తిరగడానికి మీకు ఎక్కువ రోజులు ఏం పట్టదు, 4 to 5 days పడుతుంది అంతే. అంతకుమించి పెద్ద ఎక్కువ అక్కడ ఉండాల్సినంత ప్లేసెస్ ఏం లేవు. జస్ట్ ఒక 5 to 6 places ఉంటాయి. సో అలా ప్లాన్ చేసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే వీసా ఫ్రీ కాబట్టి, తర్వాత ఎక్స్టెండ్ చేస్తే మీకు అప్డేట్ ఇస్తా ఛానల్లో. లేకపోతే ఒకవేళ క్లోజ్ అయిపోయినప్పుడు మీకు అప్డేట్ ఇస్తా. ఎందుకంటే అది ఇన్ఫర్మేషన్ కాదా, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. మీరు ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పేసి. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ వీడియోస్ కావాలంటే నాకు ఇంకా చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సారీ ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం ఎక్స్టెన్షన్ వీడియో ఏంటంటే, మీకు ఇక్కడి నుంచే మలేషియాలో ఆ టూరిస్ట్ స్పాట్స్కి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది. మీకు కావాలంటే కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఆ వెబ్సైట్ ద్వారా మీకు బుక్ చేసుకుంటే, అది లీగల్ వెబ్సైటే, మీకు తక్కువ కాస్ట్లో పడుతుంది. ఇన్ కేస్ మలేషియాలో పోయి మీరు బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో బుక్ చేసుకోవాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువే.
ఇక్కడి నుంచి బుక్ చేసుకుంటే మీకు తక్కువ పడుతుంది. ఆ వెబ్సైట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు కావాలనుకోని ఎవరైనా కింద అది కామెంట్స్‌లో మెన్షన్ చేస్తే. తర్వాత ఏందంటే మీరు ఇక్కడి నుంచి ప్రతి ఒక్క డెస్టినీది బుక్ చేసేసుకోండి. మీకు పోవాలనుకున్న డెస్టినీస్ ప్లాన్ చేసుకుంటారు కదా! దాన్ని బట్టి బుక్ చేసుకుంటే మీకు ఇక్కడనే తక్కువ కాస్ట్‌లో అయిపోతే తర్వాత మిగిలిన ఎక్స్‌పెన్సివ్స్‌కి మీకు అడిషనల్ అమౌంట్ ఏమంటే తక్కువ పడతది. అదే మీరు అంటే అది ప్లాన్డ్ అయిపోతది కదా! ప్లాన్డ్ అయిపోయినప్పుడు మన కాస్ట్ రెడ్యూస్ అయితది. జాగ్రత్త. రెండోది ఏందంటే అక్కడ ఈజీ టు ట్రావెల్ ఏందంటే ఇది మెట్రోస్ ఉంటాయి. మనకి ఇక్కడలాగా మెట్రోలు ఉంటాయి. దాంట్లో ట్రావెల్ చేయొచ్చు. ప్లస్ ఏందంటే అక్కడ టాక్సీ కూడా కొంచెం లో కాస్టే, చీపే. ఇక అదే థాయిలాండు, ఇంకా చుట్టుపక్కల మలేషియా, థాయిలాండ్, సింగపూర్‌తో పోల్చుకుంటే మలేషియాలో తక్కువ. సో, అలా ట్రావెల్ చేయొచ్చు. తర్వాత మీకు ఇంకో చీపెస్ట్ ఏందంటే మీరు మలేషియా పోతే ఓన్లీ కోలాలంపూర్‌లోనే కాకుండా లంకావి ఐలాండ్‌కి కూడా పోండి. మీకు చీప్ ఆఫ్ కాస్ట్ ఉంటది. ఎందుకంటే ఫ్లైట్ టికెట్ కూడా తక్కువే. అక్కడ కూడా ముందే బుకింగ్స్ చేసుకుంటే బెటర్. సో, ఫ్రెండ్స్ ఇంతటితో వీడియో కంప్లీట్ చేస్తున్నా. ఇది ఎక్స్‌టెన్షన్ వీడియో. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ వ్లాగ్స్. తర్వాత ఏందంటే స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.